హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నేను ప్రతిరోజు ప్రార్థించటానికి మా నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్ళేదాన్ని. కానీ నేను ఆ శ్మశాన వాటికలో పేరు లేని ఒక సమాధిని చూశాను. అక్కడ ఒక ఆమె ఎప్పుడూ క్షమాపణలు కోరుతూ ఏడుస్తుండేది. ఆమె ఏడుపు నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ముఖం చూస్తే తను చాలా గడుసుదై ఉంటుంది అని అనిపిస్తుంది. ఒకరోజు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక వెళ్ళి ఆమెతో ఇలా అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతే మీ బాధను నాకు చెప్పగలరా? మీరిక్కడ ఎందుకు కూర్చున్నారు? నేను మీకేమైనా సహాయం చేయగలను అన్న నా మాటలు విని ఆమె కళ్ళు పైకెత్తి నా వైపు చూసింది. ఆమె కళ్ళలో విపరీతమైన దుఃఖం మరియు బాధ కనిపిస్తుంది. ఏడ్చి ఏడ్చి తన కళ్ళు లావుగా వాచిపోయాయి, ఎర్రగా మారిపోయాయి. తల్లి, నేను నీకేమని చెప్పాలి? నేను చాలా చెడ్డదాన్ని. నువ్వు నా కథ వినాలి అని కోరుకుంటే నువ్వు కొంచెం సేపు నా దగ్గర కూర్చో. నా మనసు కూడా తేలిక పడుతుంది అంది. కానీ ఆవిడతో శ్మశాన వాటికలో కూర్చోవటం నాకు సౌకర్యంగా అనిపించలేదు. నేను ఆమెను మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. కొన్ని నిమిషాల తర్వాత ఆమె మా ఇంటికి రావటానికి అంగీకరించింది. తను కూడా ఎంతో దుఃఖంలో ఉంది. బహుశా తనకి ఈ సమయంలో మద్దతు ఎంతో అవసరం. నేను ఆమెను ఇంటికి తీసుకొని వచ్చి టీ ఇచ్చాను. ఇప్పుడు తను కాస్త కుదుట పడటంతో ఆమె తన కథను వినిపించటం మొదలుపెట్టింది. నేను ఎలాంటి ఇంట్లో పుట్టానంటే అన్ని కులాలలో చనిపోయిన స్త్రీలకు స్నానం చేయించటం మరియు వారికి బట్టలు వేయటం వంటివి చేసే కుటుంబంలో పుట్టాను. ఇది మా కులవృత్తి. గ్రామంలో మమ్మల్ని ఎవరు ఇష్టపడరు. కానీ ఇక్కడ సిటీలో మేము బాగానే డబ్బు సంపాదించుకోగలిగే వాళ్ళం. ఎందుకంటే ఇక్కడ 2 రోజులకొక్కసారి ఏదో ఒక మహిళ చనిపోతూనే ఉంటుంది మరియు ఇక్కడి ప్రజలకు మా గురించి తెలుసు. మమ్మల్ని గుర్తిస్తారు. అందుకే వారు మమ్మల్ని వారి ఇంట్లో చావులకు తీసుకెళ్లి 3,000 నుంచి 4,000 రూపాయల వరకు డబ్బులను మా చేతిలో పెడతారు. మేము వాళ్లకు స్నానం చేపించి వారికి బట్టలు చుట్టి పాడె కట్టేవాళ్ళం. మేమిప్పుడు ఆ పనికి అలవాటు పడ్డాం. అందువల్ల మాకెటువంటి భయం కానీ భయాందోళనలు లేవు. ఒకరోజు సాయంత్రం 4 గంటలకు నేను నా పని ముగించుకొని ఖాళీగా కూర్చున్నాను. అంతలో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. తలుపు తెరవగానే నా ఎదురుగా 50 ఏళ్ళు ఉన్న ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె చూడటానికి చాలా పొడవుగా, దృఢంగా, ఆరోగ్యంగా ఉంది. ఆమె నాతో, నాకు నీతో కొంత పని ఉంది, త్వరగా మా ఇంటికి రా అని చెప్పటంతో నేను ఆశ్చర్యపోయి, ఇంత హడావిడిగా త్వరగా తీసుకెళ్లేంతగా నాతో వారికి ఏం పని పడి ఉంటుంది? నేను తల మీద దుప్పటాను ధరించి ఆ మహిళతో పాటు వెళ్ళటం ప్రారంభించాను. ఆమె ఎందుకో చాలా హడావిడిగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె నిలబడిపోయింది. ఆమె ఇంటి బయట 2 పెద్ద వాహనాలు పార్క్ చేసి ఉన్నప్పటికీ ఆమె కాలినడకతో నా ఇంటికి వచ్చింది. ఈ విషయం నన్ను చాలా ఆందోళనకు గురి చేసింది. ఆమె నన్ను ఎంతో మర్యాదగా లోపలికి తీసుకెళ్ళి ఇలా చెప్పటం మొదలుపెట్టింది. చూడు, ఈరోజు మధ్యాహ్నం నా కోడలు చనిపోయింది. ఆమె తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు. నా కొడుకు ఒక అనాథని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా ప్రేమిస్తున్నాడు. కానీ ఏం చేయగలం? పాపం, ఈ అమ్మాయి తన కడుపులో బిడ్డ పెడుతున్న బాధను తట్టుకోలేక చనిపోయింది. ఆమె గర్భవతి, కానీ ఆమె ఎంతో నరకయాతను అనుభవించి చనిపోయింది. గర్భవతి అయిన మహిళను ఇంట్లో ఎక్కువసేపు ఉంచుకోవటం మంచిది కాదు. కాబట్టి నువ్వు త్వరగా తనకు స్నానం చేయించి ఆ మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసేయి. నేను చేయాల్సిన కొన్ని కర్మలను చేసిన తర్వాత ఆమెను త్వరగా పాతి పెట్టండి అంది. శవాన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఒక గర్భిణీ స్త్రీ చనిపోతే తను దయ్యంగా మారుతుందని మీరు విన్నారా అని అనటంతో, అలాంటిదేమీ లేదు, ఈ మాటలన్నీ అబద్ధం, ఇవన్నీ మనుషులు సృష్టించిన మాటలు అనటంతో నేను ఒక్కసారిగా ఆవిడ ముఖాన్ని పరిశీలనగా చూశాను. ఆవిడ ముఖంలో ఎటువంటి బాధ కానీ దిగులు కానీ కనిపించలేదు. ఒక స్త్రీ తన కోడలు మరణించిన తర్వాత కూడా ఆమె ఎలా నిశ్చింతగా ఉండగలిగింది అని నేను ఆశ్చర్యపోయాను. అది కూడా తన సొంత మనవడు తన కోడలి కడుపులో ఉన్నాడు అని నేను ఆమెను చూసి చాలా బాధపడ్డాను. నేను తనకు స్నానం చేయించటానికి అన్నీ సిద్ధం చేసుకోవటం మొదలుపెట్టాను. శవాన్ని తీసుకొని వచ్చి బయట చాప మీద పడుకోబెట్టారు. ఇది చూసి నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆమె చాలా చిన్న వయసు అమ్మాయి. చూడటానికి చాలా అందంగా ఉంది.
ఆమె ఇంత చిన్న వయసులో చనిపోవటం చాలా బాధాకరమైన విషయం అని నేను భావించాను. ఆ మహిళకు స్నానం చేపిస్తున్నప్పుడు ఆ మహిళ చేతుల్లో చిన్న కదలికను నేను అనుభూతి చెందాను. అందుకే నేను మెల్లిగా నా చేతిని ఆమె ముక్కు దగ్గర పెట్టి ఆమె శ్వాసను మరియు పల్స్ చెక్ చేసి నేను ఆశ్చర్యపోయాను. నా తల మీద పిడుగు పడ్డట్టయింది. ఆ మహిళ చనిపోలేదు. తను అపస్మారక స్థితిలో ఉందని నేను గమనించాను. ఒక వ్యక్తి యొక్క పరిస్థితి చనిపోయిన వ్యక్తిలా ఉంది, కానీ వాస్తవానికి తను జీవించి ఉంది. ఇదంతా చూసి నేను కంగారు పడిపోయి అయోమయానికి గురయ్యాను. స్నానం చేయించటం ఆపేసి నేను ఆవిడ అత్తగారిని పిలిచి, నా మాట వినండి, నాకెందుకో ఆమె బ్రతికి ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు త్వరగా డాక్టర్ని పిలిపించండి. బహుశా ఆమె కొన ఊపిరితో ఉండవచ్చు. నా మాటలు విని ఆమె మౌనంగా ఉండిపోయింది. నువ్వు నీ అభిప్రాయం నాకు చెప్పనవసరం లేదు. నేను నీకు ఏదైతే చెప్పానో నువ్వు అదే చెయ్యి. ఆమె మాటలు వినగానే నాకు అర్థమైపోయింది, ఇది చాలా ప్రణాళికబద్ధమైన కుట్ర అని. లేకపోతే ఇంత చిన్న వయసు ఉన్న యువతి మృత్యు నోటికి వెళ్ళదు అని ఆలోచించి నేను తనకి స్నానం చేయించటానికి అలాగే బట్టలు తొడిగించి మిగతా కార్యక్రమాలు చేయటానికి నిరాకరించాను. అప్పుడు ఆమె అత్తగారు త్వరగా అవతలి గదిలోకి వెళ్ళి ఒక ఎర్రటి బ్యాగును తీసుకొని వచ్చారు. అందులో 50,000 రూపాయలున్నాయి. ఆ సమయంలో నాకు డబ్బు చాలా అవసరం ఉంది. నిజానికి ఆ డబ్బులు చూస్తుంటే ఎవ్వరైనా మారిపోతారు, అమ్ముడుపోతారు. నేనెప్పుడూ ఇంతటి పారితోషికాన్ని తీసుకోలేదు. ఆ మహిళ ఏం చెబుతుందో నాకు అర్థమయ్యింది. ఆ డబ్బులు తీసుకొని భద్రంగా నాతో ఉంచుకున్నాను. నేను ఈ డబ్బును నా అల్లుడికి ఇవ్వాలి అని అనుకున్నాను. ఎందుకంటే అతడు చాలా కాలం నుంచి నన్ను సెకండ్ హ్యాండ్లో కారును కొనివ్వమని అడుగుతున్నాడు. ఈ కారణంగా నా కూతురికి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. ఆ డబ్బును నా కూతురికిస్తే తన సమస్య తీరిపోతుందని నమ్మకంతో ఉన్నాను. నేను మళ్ళీ ఆ స్త్రీకి స్నానం చేయించటం మొదలుపెట్టాను. కానీ నా గుండె బరువెక్కింది. ఆమెకు స్నానం చేయించిన తర్వాత బట్టలను తొడిగించాను, కానీ నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. నేను చాలాసేపు అక్కడ ఉండలేకపోయాను. అందుకే నేను త్వరగా ఇంటికి వచ్చేశాను. ఆ ఇంటికి దగ్గరలో ఒక శ్మశాన వాటిక ఉంది. బహుశా అది వాళ్ళ కుటుంబీకుల లేదా వంశీయుల శ్మశాన వాటికలా అనిపిస్తుంది. దాన్ని చూసి నేను భయపడిపోయాను. ఇంటికి వచ్చాక నాకు మంచం మీద పడుకోగానే నిద్ర వచ్చేసింది. కొంత సమయం తర్వాత నా కూతురు వచ్చింది. నా బరువైన హృదయంతోనే ఆమెకు ఒక శుభవార్త అని చెప్పాను. తల్లి, నీకు కావాల్సిన 50,000 రూపాయలు సమకూరాయి. ఇప్పుడు నువ్వు ఆ డబ్బును తీసుకెళ్ళి నీ భర్తకి ఇచ్చి కారు తెచ్చుకోమని చెప్పు. ఇప్పుడు నీ జీవితం కూడా చక్కబడుతుంది అనటంతో, అమ్మా, నువ్వు ఇంత డబ్బును ఎక్కడి నుంచి తెచ్చావు అని అడిగింది. నేను తనకు నిజం చెప్పలేదు. తను డబ్బు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయింది. కానీ సాయంత్రం నా భర్త ఇంటికి వచ్చినప్పుడు ఈ మాటలు నేను నా భర్తతో దాచి ఉంచలేకపోయాను. ఎందుకంటే అతను కూడా నాలాంటి అత్యాశ గల వ్యక్తి. అతను ఆ విషయాలు ఏమీ పెద్దగా పట్టించుకోడు. నేను ఈ విషయం అతనికి చెప్పేటప్పుడు మాటల మధ్యలో నేను ఆ స్త్రీ వేసుకున్న ఆభరణాల గురించి చెప్పాను. ఆ మహిళ ఎంతో విలువైన పెద్ద పెద్ద బంగారు ఉంగరాలు ధరించి ఉంది. ఆమె అత్తగారు వాటిని బయటికి తీయలేకపోయింది. కాబట్టి దానితో పాటే ఆమెను పాతిపెట్టమని చెప్పి ఆ మహిళ ఇలా చెప్పింది. తన భార్య చనిపోయిందన్న విషయం చెప్పి నా కొడుకుకి దుఃఖాన్ని ఇవ్వటం నాకిష్టం లేదు. కాబట్టి నేను అతనితో నీ భార్య ఇంట్లో నుంచి పారిపోయిందని చెబుతాను, కానీ నేను ఆమెను పాతిపెట్టాలనుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల నా కొడుకు హృదయంలో దుఃఖానికి బదులుగా కోపం వచ్చి అతను మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడు. ఆ స్త్రీ తన కొడుకు క్షేమం కోసం ఇదంతా చేస్తుందని తలుచుకుంటూ నాకు నేను మనసులో ఓదార్చుకుంటున్నాను. ఏ తల్లి తన కొడుకుని దుఃఖంలో నెట్టేయాలని కోరుకోదు. తన కొడుకు జీవితాంతం స్త్రీ యొక్క దుఃఖంలో గడపటానికి ఇష్టపడదు. నా భర్త ఒకటి కంటే ఎక్కువ విషయాలను జోడించి ఒక కొత్త విషయం చెప్పాడు. ఇప్పుడు మనము అక్కడి నుంచి ఆ నగలనైతే తీసుకోవాలి, లేకపోతే ఆ నగలు కూడా ఆమె శరీరంతో పాటు నాశనం అయిపోతాయి. ఇలా చేయటం కూడా నేరమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇందులో మన తప్పేమీ లేదు. ఏదైనా ఒక వస్తువు పాడైపోతుందంటే దానిని తీసుకొని మనం ఉపయోగించుకోవాలి. అది మన హక్కు. వాటిని మనం ఉపయోగించుకొని మన ఇంటి ఆడపిల్లలకు పెళ్లి చేస్తాం. నీకు ఇంత చిన్న విషయం కూడా ఎందుకు అర్థం కావటం లేదు?
నా భర్త మాటలు విని నా హృదయం వింతగా మారింది. నేనివన్నీ చెయ్యాలని అనుకోలేదు. కానీ అతడు నన్ను ఒప్పించి ఇలా చెప్పాడు. ఇదేం పెద్ద పని కాదు. కొంతసేపట్లోనే పూర్తవుతుంది. పద, మనం ఆ శ్మశాన వాటికకు వెళ్దాం. ఆ స్త్రీ యొక్క సమాధిని తవ్వి అక్కడి నుంచి వచ్చిన సంపదతో ఏదైనా పని లేదా వ్యాపారం చేద్దాం. ఆ తర్వాత మనం ఇంకెప్పుడు అటువంటి పనులను చెయ్యాలని ఆలోచించము కూడా. నేను నా భర్త మాటను అనుసరించి రాత్రి 2 గంటలకు మా ఇంటి నుంచి బయలుదేరాం. సమాధిని తవ్వగల మంచి ఆయుధాలు ఏవీ మా దగ్గర లేవు. ముందుగా మేమేం తెలుసుకోవాలనుకుంటున్నామంటే, ఇప్పుడే ఫ్రెష్గా పాతిపెట్టిన సమాధి ఏదో కనిపెట్టాలి. దాని నుంచి మట్టి తీసేసిన తర్వాతే ఆ స్త్రీని చేరుకోగలం. మాకు గుంతలు తవ్వే వాళ్ళ సహాయం కూడా అవసరం అని అనుకుంటూ శ్మశాన వాటికకు చేరుకోగానే ఆ సమయంలో గుంతలు తవ్వేవాడు మేలుకొని ఉండటం మేము చూశాము. మేమతనికి పూర్తిగా నిజం చెప్పకుండగా ఇలా చెప్పాము. మేము ఒక సమాధిని చూడాలనుకుంటున్నాం. అది చాలా అవసరం అని చెప్పి మేమతన్ని మాటల్లో పెట్టి ఆ సమాధి వరకు చేరుకున్నాం. దాన్ని ఈరోజు సాయంత్రమే పాతిపెట్టారు. ఆ గుంతలు తవ్వేవాడితో ఆ సమాధిని చూపించాం. ఏది ఏమైనప్పటికీ అతను ప్రత్యేకంగా నిజాయితీగా కనిపించలేదు. అతని ముఖంలో కూడా విచిత్రమైన దురాశ కనపడింది. ఆ దేవుడి దయ వల్ల అతడు మా నుండి ఎటువంటి వాటాను అడగలేదు. నేనతనితో వేరే విషయం అడగాలి అని అనుకున్నప్పుడు అతడు నిద్రలో జారుకుంటున్నాడు. ఆ టార్చి సహాయంతో మేము ఆ సమాధి దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ సమాధి చాలా ఫ్రెష్గా ఉంది. దాని మీద మెత్తటి మట్టి కప్పబడి ఉంది. మేము వాటిని తొలగించటం ప్రారంభించినప్పుడు అవి తేలిగ్గా పక్కకు జరిగిపోయింది. కానీ మేము సమాధి యొక్క మూతను తీసివేయటం ప్రారంభించినప్పుడు మాకు సమాధిలో నుండి తేలికపాటి శబ్దాలు రావటం వినిపించింది. చిన్నగా ఒక స్వరం రావటం ప్రారంభమయ్యింది. ఇది వేరే విషయం అని నేను భావించాను కాబట్టే నేను నా భర్తతో వద్దని నిరాకరించాను. కానీ అతడు నా మాటను వినలేదు. ఆమె శరీరానికి చుట్టిన బట్టలు మొత్తం తొలగించిన తర్వాత ఆ సమాధి లోపల పాతి పెట్టబడిన ఆ స్త్రీ ఒక్కసారిగా అదిరిపడి లేచి కూర్చొని గట్టిగా కేకలు వేసింది. ఇది చూసి మేము భయపడిపోయాము. నేను వేగంగా ముందుకు వెళ్ళి చూశాను. ఆ స్త్రీ బ్రతికే ఉంది. ఆమె ఎంతో కష్టం మీద జీవించి ఉంది. ఆ అమ్మాయిని చూడగానే మా ఇద్దరికి కళ్ళు బైర్లు కమ్మాయి. నేను నా భర్తతో అలా పక్కకు వెళ్ళు అని చెప్పి ఆ అమ్మాయిని ఒక బెడ్షీట్తో కప్పేశాను. నేను ఆమెతో నిజం మొత్తం చెప్పేశాను. ఆ అమ్మాయి కూడా నాతో స్పష్టంగా ఇదే చెప్పింది. నేను బ్రతికుండగానే మా అత్త నన్ను చంపేసింది. బహుశా నేను ఆమెను రక్షించటానికి వచ్చానని భావించిన ఆ అమ్మాయి ఏడవటం ప్రారంభించి, ఆ దేవుడి కోసమైనా మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి. మా అత్తగారు మీతో అబద్ధం చెప్పారు. నేను చనిపోలేదు. మా అత్తగారు నాకు ఒక మందుని తెచ్చిచ్చి ఇది నీకు ఉపశమనం కలిగిస్తుంది అని చెప్పింది. ఆమె ఏమి ఆలోచిస్తుందో నాకు తెలియలేదు. ఆమె బాధాకరమైన మాటలు విని నా లోపల నిద్రపోతున్న మానవత్వం మేల్కొంది. నేను మరియు నా భర్త కలిసి ఆమెను మా ఇంటికి తీసుకొని వచ్చాం. నా మనసులో ఆమెపై ఎటువంటి కల్మషం లేదు. కానీ నా భర్త మాత్రం ఆమె వేరే గదిలోకి వెళ్ళిన వెంటనే అతను నన్ను రహస్యంగా పిలిచి, విను, ఇక్కడ ఆట మొత్తం మలుపు తిరిగింది. నిజానికి మనము ఆ మహిళ వల్ల లాభాన్ని పొందటానికి వెళ్ళాము. కానీ ఇప్పుడు ఈమె సమస్య మన మెడకు చుట్టుకుంటుంది అనటంతో, అయితే ఏంటి, మనం కూడా కాస్త మానవత్వం చూపించాలి. ఒకవేళ మీరు అమ్మాయిని చూసుకోలేకపోతే నేను తన మంచి చెడును చూసుకుంటాను. మానవత్వం అంటే ఏంటో నాకు తెలుసు అని నేను నా భర్తను మందలించాను. నా మాటలకు అతనికి కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఆ అమ్మాయి కోసం భోజనం తీసుకొని తన దగ్గరికి వెళ్ళి అసలు విషయం ఏంటో అడిగి తెలుసుకోవాలనుకున్నాను. తన అత్తగారు తనకు మందుని ఇచ్చి బ్రతికి ఉండగానే పాతి పెట్టండి అని తొందరపడేంతగా మీ మధ్య ఏం జరిగింది అనటంతో అప్పుడు ఆమె, నా పేరు ఆలియా. నేను ఒక ధనిక కుటుంబానికి చెందిన కోడల్ని. నా తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. అందుకే నేను మా చిన్నమ్మతో పాటే ఉండేదాన్ని. అప్పుడు భాను అనే ఒక వృద్ధురాలు తన కొడుకుతో నా పెళ్లి సంబంధం నిశ్చయించుకుంది. తన పెద్ద కొడుకు అయిన రాహుల్కు మొదటి చూపులోనే నేను బాగా నచ్చటంతో అతను నన్ను పెళ్లి చేసుకొని మా అత్తారింటికి తీసుకొని వచ్చారు. రాహుల్ నన్ను ఎంతో ప్రేమించేవాడు. మా పెళ్ళైన మొదటి రోజు నుంచి మా అత్తగారు నాతో, నిన్ను పెళ్లి చేసుకొని తీసుకువచ్చింది
కేవలం నాకు మనవళ్ళని ఇస్తావన్న కోరికతో మాత్రమే అని స్పష్టంగా చెప్పింది. ఆమెకు కేవలం మనవడు మాత్రమే కావాలి. ఇక ఆమె తన కోడల నుండి ఏమీ కోరుకోలేదు అని చెప్పింది. అయినా మనవడే పుట్టాలని ఆమె అత్తగారు ఎందుకంత ఆతృతగా ఎదురుచూసిందో ఆలియాకు మాత్రం ఈ విషయం అర్థం కాలేదు. ఆమెకు మొదటిసారి కూతురు పుట్టినప్పుడు ఆమె అత్తగారు దాన్ని భరించారు. కానీ రెండవసారి ఆమె ఊహించినట్లుగా జరగాలని ఆమె అత్తగారు మొదటి రోజు నుండి రోజులు లెక్కించటం ప్రారంభించి ఆలియాకు 3వ మరియు 4వ నెలలలో అల్ట్రాసౌండ్ చేయించింది. ఆ బిడ్డకు సంబంధించిన జన్యువులు ఏంటో చెప్పమని డాక్టర్ని అడిగింది. పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని డాక్టర్ చెప్పటంతో ఆమె అత్తగారు తన కోడల్ని రకరకాల మాటలతో నిందిస్తూ తన కోడలి యొక్క బిడ్డను అబార్షన్ చేయించటానికి తను శాయశక్తులా ప్రయత్నించింది. కానీ అది జరగలేదు. కాబట్టి ఆమె తన చివరి అడుగును వేసింది. ఆమె తన కోడలికి చాలా నిద్ర మాత్రలు ఇచ్చింది. ఎంత ఎక్కువగా ఇచ్చిందంటే ఆమె ఎప్పటికీ మేల్కొనలేకపోయింది. ఆ దేవుడి దయ వల్ల ఆలియా సగం గ్లాసు పాలను మాత్రమే తాగి మిగతాది వదిలిపెట్టింది. బహుశా అందుకే ఏమో ఆమె ప్రాణాలతో బయటపడింది అనుకుంటాను. లేకపోతే ఆమె ప్రాణాలు నిజంగానే పోయేవి. ఆలియా చెప్పిన మాట నిజమే. ఆమె అత్తగారు చూడటానికి చాలా గడుసుగా కఠినంగా కనబడుతుంది. అంటే దీని అర్థం ఆమె తన కోడల్ని వదిలించుకోవటానికి ప్రయత్నించింది. ఎందుకంటే ఆమె కొడుకు ఆమెను చాలా ప్రేమిస్తున్నాడు. కాబట్టి తల్లి మాటలు విని అతడు ఆమెకు విడాకులు ఇవ్వటం లేదా వదిలేసే ప్రశ్నే లేదు. అందుకే భానుగారు తన మనసులో ఒక కుట్రను పన్నింది. అందుకే ఆమె తన కోడలిపై ఇంత పెద్ద దారుణానికి పాల్పడింది అని తన కథను చెబుతూ ఆలియా ఏడుస్తుంది. అప్పుడు నేను, తల్లి నువ్వు దిగులు చెందొద్దు. ఒకవేళ నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటే నేను నిన్ను మీ ఇంటికి తీసుకెళ్తాను. నువ్వు నీ భర్తతో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించు అనటంతో అప్పుడు ఆమె, ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్ళలేను. ఆ ఇంట్లో నాకు ప్రాణహాని ఉంది. నేను నా బిడ్డకు జన్మనిచ్చేంత వరకు ఎవరైనా నాకు ఆశ్రయం ఇస్తే ఎక్కడైనా భద్రంగా ఉండాలనుకుంటున్నాను. ఒకవేళ మీరు నా మీద దయతలిచి మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చినట్లయితే నేను మీకు రుణపడి ఉంటాను. లేకుంటే నేను వేరే చోటికి వెళ్ళిపోతాను. ఆలియా మాటలు విని నేను భావోద్వేగానికి లోనయ్యాను. కొంత సమయం తర్వాత నా భర్త జాహిర్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. నేను జాహిర్తో ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి నేను నా గదిలోకి వెళ్ళాను. జాహిర్ ఇంకా కోపంగా కూర్చొని ఉన్నాడు. బహుశా నేను చేసిన పని అతనికి మంచిగా అనిపించలేదనుకుంటాను. అందుకే అతను నన్ను భయపెట్టడం మొదలుపెట్టాడు. చూడు, నువ్వు చెప్పేది బాగుంది. కానీ ఒకవేళ ఈ మహిళ బ్రతికే ఉంటే ఆమె మనందరినీ కూడా ఇరికిస్తుంది. నువ్వైతే తన అత్త దగ్గర 50,000 రూపాయలను తీసుకున్నావు. కానీ ఆమె తన అత్త మీద నిందలు వేస్తుంది. ఇది తెలిస్తే ఆమె ఈ విషయాన్ని కూడా పక్కన పెడుతుంది. రేపు వాళ్ళు ఒక్కటైపోతారు. తన కోడల్ని అంగీకరించవచ్చు, లేకపోతే నిరాకరించవచ్చు. డబ్బు తిరిగి ఇవ్వమని మనల్ని అడిగితే అంత ఎక్కువ సొమ్ము మనం ఎక్కడి నుంచి తీసుకురాగలం? కాబట్టి నేను చెప్పేది విను. ఎలాగో అలా ఆమెను ఇక్కడి వరకు తీసుకొని వచ్చావు. ఎలాగైనా ఈ అమ్మాయి ఉన్న చోటికే ఆమె వెళ్ళిపోవటం అందరికీ మంచిది. తను ఇంట్లో నుంచి పారిపోయిందన్న విషయం అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఆమె జీవితం ముగిసిపోయింది. అయినా మనకేం అవసరం ఉందని ఇన్ని ఇబ్బందులు పడాలి? అన్నిటికన్నా మంచి విషయం ఏంటంటే ఆమె తన స్థానానికి తిరిగి వెళ్ళటం. నా భర్త నోటి నుంచి ఇటువంటి మాటలు విని నా ఒంట్లో వణుకు పుట్టడం మొదలైంది. జాహీర్ ఇంత దయలేని వాడని నేను కలలో కూడా ఊహించలేదు. నేను జాహీర్కి అర్థమయ్యేటట్టు వివరించేందుకు ప్రయత్నించాను. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అది మనుషులు ఆలోచించే విధంగా లేదు. ఇలా ఏ వ్యక్తితో కూడా ప్రవర్తించకూడదు. ఇలా ఇద్దరం వాదించుకుంటూ ఎప్పుడు నిద్రలోకి జారిపోయామో తెలియలేదు. ఉదయం నేను లేచేసరికి ఇంట్లో పరిస్థితి అంతా మారిపోయింది. ఇంట్లో ఆ అమ్మాయి కానీ నా భర్త కానీ లేరు. నా వెన్నులో వణుకు పుట్టింది. ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియాలి. నా కళ్ళు ఎందుకు తెరుచుకోలేదో, నా భర్త నాకు మత్తుమంది ఏమి ఇవ్వలేదు కదా అని ఆలోచిస్తూ లేచి ఇల్లు చూసేసరికి ఇంట్లో సామానంతా అస్తవ్యస్తంగా పడి ఉంది. నేను వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తవ్విన సమాధి దగ్గర చూశాను. అక్కడ ఆ అమ్మాయి కానీ జాహిర్ జాడ కానీ లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమో నాకు అసలు అర్థం కావటం లేదు. ఏమి చెయ్యాలో తోచటం లేదు. నేను ఇంటికి తిరిగి వచ్చాను. సాయంత్రం సమయం అయ్యింది. జాహిర్ ఒంటరిగా ఇంటికి వచ్చాడు. నేను అతనిపై విరుచుకుపడ్డాను. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది?
నువ్వు ఆమెనేం చేశావు? ఎక్కడ దాచావు తనని? కొంప తీసి చంపలేదు కదా అన్నాను. నేనెందుకు ఆమెను చంపుతాను? నేను ఉదయం లేచేసరికి ఆమె చలనం లేకుండా పడి ఉంది. ఆమె శరీరమంతా చల్లబడిపోయింది. సమయం దాటిపోతే ఇబ్బందవుతుందని నేనే వెళ్ళి ఆ శవాన్ని పూడ్చొచ్చాను. నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇలా శవాన్ని ఇంట్లో పెట్టుకోవటం తెలివి తక్కువ పని అన్న నా భర్త మాటలు విని నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆ దేవుడికే తెలియాలి ఆమె శవాన్ని జహీర్ ఎక్కడ పాతిపెట్టాడో. నేనతనికి ఎన్నోసార్లు అడిగాను. అతను నాకు సమాధానం ఇవ్వలేదు. నిస్సహాయురాలుగా ఏడుస్తూ నేను కూర్చుండిపోయాను. నేను ఆ దేవుడితో నేను చేసిన తప్పులకి క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను చేసిన తప్పులకు పాప ప్రాయశ్చిత్తం ఎలా చేసుకోవాలి అని ఆలోచించాను. కానీ ఆ దేవుడు మేం చేసిన తప్పులకు వెంటనే శిక్షను విధించాడు. సాయంత్రం కాగానే నా కూతురు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. నా అల్లుడు కారు యాక్సిడెంట్లో చనిపోయాడు అని. మా అల్లుడు బాడిగకు కారు నడుపుతూ ఉంటాడు. అదే అతని బ్రతుకు తెరువు. అతను సొంతంగా కారు తీసుకోవాలనుకున్నాడు. దాని ద్వారా అతను సొంతంగా డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. నేను నా కూతురికి 50,000 దానికోసమే ఇచ్చాను. కానీ ఇప్పుడు మా అల్లుడే ఈ లోకంలో లేనప్పుడు నా కూతురు ఆ 50,000తో ఏం చేసుకుంటుంది? నా కూతుర్ని తెల్ల చీరలో చూసి నా గుండె పగిలిపోయింది. ఇంత జరిగినప్పటికీ నా భర్తకు బుద్ధి రాలేదు. అతను చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూనే ఉన్నాడు. ఎంత చెప్పినా మారకపోయేసరికి చివరికి నేను ఆయనను వదిలేశాను. నేను పగలు రాత్రి ఆ దేవుని మార్గంలో నడుస్తూ ఆయనను ప్రార్థిస్తూ ఎల్లప్పుడూ నేను చేసిన తప్పులకు క్షమాపణలు కోరుకుంటున్నాను. నేను ఎంతోమంది చనిపోయిన ఆడవాళ్లకు స్నానం చేయించాను. వాళ్లకు బట్టలు చుట్టాను. నేను ఈ పని చేసినప్పుడల్లా ఆ దేవుడితో నాతో ఏమైనా తప్పు జరిగి ఉంటే క్షమించమని క్షమాపణలు కోరుకుంటున్నాను. ఆ మహిళకు కూడా క్షమాపణలు కోరుకుంటున్నాను. ఆ దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో నాకు తెలియదు. ఈ మాటలు చెప్పి తను మౌనంగా ఉండిపోయింది. నాకు తెలుసు ఆమె మనసులో ఉన్న ఈ భారం ఎప్పటికీ తగ్గదని. ఎందుకంటే తను చేసిన తప్పుకి క్షమాపణలు లేవు. నేను తన మనసులో భారం తగ్గటానికి కొన్ని సూచనలు ఇచ్చాను. కొన్ని పనులు చేయమని చెప్పి నా ఇంటి నుంచి సాగనంపాను. ఆమె వెళ్ళిన చాలాసేపటి వరకు నేను తన గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఆమె ఎప్పుడూ నాకు గుర్తొచ్చినా నా కళ్ళు కన్నీటితో చెమ్మగిల్లేది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.